వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల పుణ్యాన వీళ్ళందరూ పుట్టారు ఈరోజు. అంటే శ్రీరెడ్డి అనేస్తుంది, ఆ వీడియో డిలీట్ చేయలేదు, శ్రీరెడ్డిని ఏమీ అనట్లేదు, శ్రీరెడ్డి మీద చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, హ్యాపీగా విల్లా కొనుక్కుంది, హ్యాపీగా యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తుంది. ఆవిడతో తప్పే అయితే శిక్ష పడాలి కదా, శిక్షించాలి కదా. ఎవరు పల్లెత్తు మాట కూడా అంటలేదే. రెండోది వాళ్ళు అనడానికి కూడా ధైర్యం చేయట్లేదే. కేవలం శ్రీరెడ్డి వల్లే ఇలాంటి కుక్కలు ఈరోజు సృష్టించబడ్డాయి, పుట్టాయి. మీరు గమనించండి, ఆ విధంగా బండబూతులు పచ్చిగా అవయవ ప్రదర్శన, అవయవాల గురించి అంగాంగాన్ని విధిశీకరిస్తూ తప్పుడు కోతలు, తప్పుడు మాటలు. అసలు మనం ఆ బీప్ వేసినా కూడా, అంటే ఇంకా అమ్మాయిది శ్రీరెడ్డిది బీప్ వేయాలంటే వీడియో అంతా బీప్ వేయాలి, లేదా డిలీట్ చేయాలి. ఆ విధంగా ఉన్నటువంటి వీడియోలు చూసినటువంటి ఇలాంటి కుక్కలు ఈరోజు బూతుల రాజ్యంకి ఆజ్యం పోసింది శ్రీరెడ్డి. దాని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి.